కామదేవుడు శ్రీకృష్ణుడి కొడుకుగా జన్మించాడు అని మీకు తెలుసా? శివుడు తన మూడవ నేత్రం ద్వారా కామదేవుడిని భస్మం చేసిన తరువాత ఆయన భార్య అయిన రతీదేవి చాలా బాధపడింది. ఎంతో దుఃఖంతో ఏడుస్తూ ఆమె తన భర్త తిరిగి పునర్జన్మ పొందాలని శివుడిని ప్రార్థించగా రతీదేవి భక్తికి మెచ్చిన శివుడు ఆమెను ఓదార్చి కామదేవుడు తిరిగి శ్రీకృష్ణుడు మరియు రుక్మిణికి పుత్రుడిగా ప్రద్యుమ్నుడిగా పుడతాడని చెప్పారు. అలాగే ఆ పునర్జన్మలో ఆమె కామదేవుడితో తిరిగి కలుస్తుందని ఆమెకు వరమిచ్చారు. ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు మరియు రుక్మిణి యొక్క తొలి కుమారుడిగా జన్మించాడు. అయితే ఆయన జననమే ప్రమాదంతో కూడినది. శ్రీకృష్ణుని శత్రువైన రాక్షసుడు శంబరుడు ప్రద్యుమ్నుడు తనను చంపుతాడని ఒక జ్యోతిష్య ప్రవచనం ద్వారా తెలుసుకున్నాడు. దీనిని అడ్డుకోవడానికి శంబరుడు శిశువు ప్రద్యుమ్నుడిని అపహరించి సముద్రంలోకి విసిరేశాడు. ఒక భారీ చేప ఆ శిశువును మింగేసింది. ఆ చేపను చేపల వాళ్ళు పట్టుకొని శంబరుడి వంటశాలకు అందజేశారు. ఆ చేపను కోసినప్పుడు అందులో ప్రద్యుమ్నుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రతీదేవి పెంచిన పిల్లవాడిని పెళ్లి చేసుకుంది అంటారు కదా, ఆ కథ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.